నా సాక్ష్యం ఏంటంటే నా పేరు జ్యోతి. మరి ఆయుధార్ నగర్ నుంచి వచ్చాను. మరి మాది ప్రాపర్‌గా రేపల్లె తెనాలి దగ్గర. మేము గృహం అక్కడ నిర్మించుకున్నాము. సగం వరకు కట్టాము. తర్వాత గవర్నమెంట్ స్కీమ్‌లో అని పెట్టుకున్నాము. కానీ రాలేదు, కానీ 2 సంవత్సరాలుగా ఇల్లు ఆగిపోయింది. ఆ తర్వాత ఊర్లో అందరూ మమ్మల్ని చూసి హేళన చేశారు. "ఈళ్ళు కట్టలేరు, ఇల్లు ఇంకా ఈ గృహం కట్టలేరు, వీళ్ళ పని అయిపోయిందని" అందరూ మమ్మల్ని చూసి హేళన చేశారు. అప్పుడు మేము ఒక 30,000 తీసుకుని ఊరు వెళ్ళాము. ఊరు వెళ్తే అద్భుతంగా మా అక్క వాళ్ళు అడిగి మరీ 3,00,000 ఇచ్చారు. 30,000 తీసుకుని వెళ్ళిన మేము 3,00,000 పెట్టి స్లాబ్ పోసుకున్నాము. ఇల్లు అయిపోయింది. తర్వాత నాకు కొంచెం బలహీనం వచ్చి ఈ చెవులు 2 డస్ట్ అలర్జీ వల్ల చెవులు రంధ్రాలు పడ్డాయి. హాస్పిటల్‌లో చూపించుకున్నప్పుడు మందులు వాడుకున్నప్పుడు తగ్గుతుంది. మళ్ళీ అదే రీతిగా అవుతుంది. ప్రభువా, ప్రతిసారి నేను ఇలా వెళ్ళి చూపించుకోలేనయ్యా. నా అనారోగ్యం నుంచి బాగు చేసినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ యేసయ్యా అని నేను దేవునికి స్తోత్రం చెప్పాను. అప్పుడు నా అనారోగ్యం నుంచి నేను బాగుపడ్డాను. అప్పుడు జాషువా బ్రదర్ గారికి ఫోన్ చేసి నేను ఈ సాక్ష్యం చెప్పాను. నేను పూర్తిగా ఆరోగ్యం ఉంది నాకు ఇప్పుడు. అలాగే మా పాపకి కరోనా టైంలో సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. పాపకి చెన్నైలో ఉంటుంది ఆ అమ్మాయి. అయితే అప్పటి నుంచి జాబ్ చేస్తున్నా కానీ వర్క్ లేదని చాలా మందిని తీసేశారు. అయితే మా పాపకి యేసయ్యా ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. పర్మనెంట్ చేసినందుకు నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా అని నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థించుకుంటూ 3:30 ప్రేయర్‌లో పాల పంపులు పొందుతున్నాను. మరి నేను హాస్పిటల్‌లో పనిచేస్తాను కాబట్టి నైట్ డ్యూటీ అప్పుడు నేను లేవలేకపోతున్నాను. హాస్పిటల్ ఉండటం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను. ఇంకా ఉన్నప్పుడైతే ప్రేయర్‌లో పాల పంపులు పొందుతున్నాను. మా పాపకు ప్రాజెక్ట్ ఇచ్చారు యేసయ్య. ప్రాజెక్ట్ ఇచ్చి పర్మనెంట్ చేశారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.